హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి జాఫ్రానీ చికెన్ బిర్యానీ చేస్తున్నాము. బిర్యానీ అంటే హైదరాబాద్ ఫేమస్ కదా, చాలా బాగుంటుంది హైదరాబాద్ బిర్యానీ. చికెన్ బిర్యానీలో కూడా జాఫ్రానీ చికెన్ బిర్యానీ మంచి స్పెషల్, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎలా చేశాను అన్నది చూసేయండి. ముందుగా నేను అరగంట ముందు ఒక 10 జీడిపప్పు, ఒక 10 బాదము వాటర్లో నానబెట్టాను. ఫస్ట్ ఇది మిక్సీ పట్టేద్దాము. మెత్తడ్ పేస్ట్లా మిక్సీ పెట్టేద్దాం. నెక్స్ట్ బిర్యానీ చేయడం కోసము ఒక వెడల్పాటి బిర్యానీ గిన్నె, 1 kg చికెన్ చేస్తున్నాడు బిర్యానీ. నేను చికెన్ యాడ్ చేస్తున్నాను ముందుగా. నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు కారం పొడి. కారం జర తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ నుండి పెట్టిన నిమ్మరసం మొత్తం యాడ్ చేస్తున్నా. అలాగే ముందుగా హాట్ వాటర్లో కుంకుమ పువ్వు నానబెట్టాను, ఆ వాటర్ కొన్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కుంకుమ పువ్వు అరోమా ఉంటుంది కదా, మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు వీటిని మిక్స్ చేద్దాము. ఫస్ట్ ఉప్పు కారం ఇదంతా ముక్కలు పట్టించేద్దాము. ఉప్పు కారం నిమ్మరసం ముక్కలకు మంచిగా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. అలాగే జీడిపప్పు బాదం పేస్ట్ చేసాం కదా, కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్గా చేశాను, ఇది యాడ్ చేస్తున్నా ఇప్పుడు. అలాగే ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర. వీటిని ఒకసారి కలిపేద్దాం మళ్ళీ. అలాగే నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి ఇది. అలాగే కొద్దిగా కసూరి మేతి, అలాగే ఒక 1/2 స్పూన్ సాజీరా, అలాగే ఒక 2 ఇంచుల సైజు దాల్చిన చెక్క, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 2 స్టార్ పువ్వు, అలాగే ఒక 5 ఇలాచి, ఒక 10 వరకు లవంగాలు, ఒక 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా రాతి పువ్వు, 2 మరాఠీ మొగ్గ, కొన్ని తోక మిరియాలు, అలాగే కొద్దిగా జాజి పువ్వు, కొన్ని జీడిపప్పు పలుకులు. ఇది ఆప్షను, జీడిపప్పు పలుకులు ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి అంతే. అలాగే ఒక 200 గ్రామ్స్ వరకు పెరుగు. మనం జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి పెరుగు కొద్దిగా తక్కువే పడుతుంది. వీటిని ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేద్దాము. లాస్ట్లో దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడరు, ఇది తప్పకుండా యాడ్ చేయండి, కొద్దిగా 1/2 స్పూన్ అంతే. ఇది కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది, ఇప్పుడే బిర్యానీలా అదిరిపోతుంది. లాస్ట్లో దీంట్లో ఒక స్పూన్ అంత నెయ్యి యాడ్ చేస్తున్నా. అలాగే మన ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం ఇంకొకసారి. నీట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేయాలి తప్పకుండా. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది, ముక్కలకి మసాలా మంచిగా పడుతుంది. మూత పెట్టేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేద్దాం. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాము. రైస్ కోసం ఎసరు పెడదాం. ఒక గిన్నె పెట్టేసుకుందాం రైస్ పెట్టుకోవడానికి. గిన్నె వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్, ఈ ఆయిల్ కూడా మన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే. కొంచెం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా సాజీరా, ఒక 4 పచ్చిమిర్చి పొడుగ్గా ఘాట్లు పెట్టాను దీనికి, ఇవి యాడ్ చేస్తున్నా. మిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నా. ఇంకా కొలతతో పని లేదు, వాటర్ ఎక్కువ పెట్టేసుకోండి. వాటర్ వేసిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. మంట పెద్దగా పెట్టేసి మూత పెట్టేద్దాము ఎసరు వచ్చేంత వరకు.
ఎసరు వచ్చేసింది. మనం రైస్ యాడ్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఇంకా నేను అరగంట ముందుగా నానబెట్టుకున్నాను కడిగి ఈ బాస్మతి రైస్, ఇవి యాడ్ చేస్తున్నా. వన్ కేజీ చికెన్కి 800 గ్రామ్ రైస్ యూజ్ చేస్తున్నాను. ఒక 5 మెంబర్స్కి పర్ఫెక్ట్ సరిపోతుంది. కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే 6 మెంబర్స్ కూడా తినవచ్చు. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపిద్దాం. జస్ట్ మూత పెట్టేసి పెద్ద మంటలోనే ఉడికిద్దాము. రైస్ని పెద్ద మంట పెట్టి ఒక 80% వరకు ఉడికించాలి. రైసు పర్ఫెక్ట్ 80% వరకు ఉడికించాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నా. దీన్ని మనం మ్యారినేట్ చేసిన చికెన్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ముందుగా దీంట్లో కొంచెం ఎసరు తీసి మనం మ్యారినేట్ చేసిన ఒక గరిట అంతే. ముందుగా ఒక గరిట ఎసరు తీసి మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్లో యాడ్ చేద్దాము. నెక్స్ట్ ఒక జల్లిగంటతో రైస్ తీసుకుందాం. ఇలా తీసుకొని పల్చగా మొత్తం మడేలా చికెన్ పై యాడ్ చేద్దాము. ఒక లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కుంకుమ పువ్వుని నీళ్ళలో నానబెట్టాం కదా కొంచెం, ఇది సేమ్ అలాగే మిగతా రైస్ కూడా యాడ్ చేద్దాం పైన ఇంకో లేయర్లో. రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో పైన ఒక 2 స్పూన్లంత నెయ్యి, అలాగే మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం, ఇంకా కుంకుమ పువ్వు వాటర్, మంచి స్మెల్ కోసం ఒక 2-3 డ్రాప్స్ అంతా రోజ్ ఎసెన్స్ ఇది యాడ్ చేస్తున్నా. అంతే. ఇంకా నీట్గా పైన సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకున్నాము. సిల్వర్ ఫాయిల్ కొంచెం గ్యాప్ లేకుండా నీట్గా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం పైన. మూత పెట్టేసిన తర్వాత స్టవ్ ముట్టించేద్దాం ఇంకా బిర్యానీ కింద. ముందు ఒక 5 మినిట్స్ మాత్రం గిన్నె హీట్ అయ్యేంత వరకు పెద్ద మంటనే పెడదాము. 5 మినిట్స్ పెద్ద మంటలో పెట్టిన తర్వాత ఒకసారి తీసి పెనం పెట్టుకుందాం దీని పైన. ఇప్పుడు పెనం పైన పెడదాము. ఇలా పెడితే అడగంటకుండా పర్ఫెక్ట్ వస్తుంది బిర్యానీ. పెనం పైన పెట్టిన తర్వాత బిర్యానీ 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించాలి. అప్పుడే పీసు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కొంచెం టైం తీసుకొని చేయాలి బిర్యానీ ఓపికతో, అప్పుడే బాగా వస్తుంది. లోపల నుండి ఆవిరి బయటకు వెళ్ళకుండా ఒక గిన్నెలో వాటర్ పోసేసి దీనిపైన బరువు పెట్టేస్తున్నా. 30 మినిట్స్ వెయిట్ చేయాల్సిందే. ఇంకా లో ఫ్లేమ్లో బిర్యానీ 30 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వెంటనే తినేయకుండా ఒక 20 మినిట్స్ పక్కన పెట్టి ఓపెన్ చేసి చూద్దాము. స్టవ్ పై నుంచి దింపిన తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టాను. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా, చూద్దాం ఎలా అయిందా. ఇంకా ఆహా, అదిరిపోయింది స్మెల్ అయితే. జస్ట్ ఒక సైడ్ నుంచి ఒక ఫోర్క్తో తీద్దాము. రైస్ అయితే పర్ఫెక్ట్, 200% పర్ఫెక్ట్ రైస్. గంట పెట్టి తీయకుండా ఫోర్క్తో సైడ్ నుంచి కొద్దిగా తీసి పీస్ ఎంతవరకు ఉడికిందనేది చూద్దాం. సూపర్ పీస్ కూడా తినేయడం ఇంకా వేడివేడిగా. బిర్యానీ పర్ఫెక్ట్ వచ్చింది. జఫ్రానీ చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేద్దాం లేట్ చేయకుండా వేడివేడిగా.
కొంచెం రైతా. బిర్యానీలో నిమ్మకాయ లేకపోతే ఎట్లా? సరిపోయింది, చాలా బాగుంది. పర్ఫెక్ట్ కుక్ అయిన పీస్ కూడా. ఉప్పు కారం మంచిగా పడుతున్నాయి కాబట్టే కొంచెం స్పైసీగా ఉంది పీస్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.